కార్యాలయాల తరలింపు చర్యలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి మౌఖికంగా స్పష్టం చేసిన హైకోర్టు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనాన్ని నివేదించనున్నట్టు హైకోర్టు పేర్కొంది. ఇప్పటికిప్పుడు విశాఖ కార్యాలయాల తరలింపు జరగదని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు విన్నవించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాజ్యాలపై విచారణ కోసం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు విజ్ఞప్తి చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెబుతున్నారని తెలిపింది. అనుబంధ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించే వరకు కార్యాలయాల తరలింపు విషయంలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. పిటిషనర్ల ఆందోళన తాను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించి త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్పై విచారణ జరిపే వరకే తమ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ గురువారం ఈ మేరకు స్పష్టం చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. గురువారం జరిగిన విచారణలో ఎస్జీపీ సుమన్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం స్థలం ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో కార్యాలయాల తరలింపు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇవ్వద్దన్నారు. అలా చేస్తే త్రిసభ్య ధర్మాసనానికి కూడా ఆ ఉత్తర్వులు ఇవ్వాలని సూచించినట్టు అవుతుందన్నారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాల తరలింపు ఉండదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ కార్యాలయాలను హడావుడిగా తరలించే అవకాశం ఉందని పిటిషన్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపే వరకు తరలింపుకి చర్యలు తీసుకోవద్దని స్వల్పకాలానికి వర్తించేలా ఆదేశిస్తామని తెలిపారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. చూశారు కదా.